ఇక ఈ సామర్థ్యం ఒక రకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీల నిపుణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కామ్లకు ఉపయోగపడడం వీటిల్లో ఒకటి. అయితే అనుమతులు లేకుండా సున్నితమైన విషయాల ఫోటోలు తీయడం, కొంతమంది ప్రజలు లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్యతకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కొరత, ఏఐ దాడుల్లో హ్యాకింగ్ కూడా సాధ్యమని ప్యారిస్లో విడుదలైన ఏఐ సేఫ్టీ రిపోర్ట్ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవి, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవని, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సహాయపడగలవని తెలిసింది. ఏఐ టెక్నాలజీపై నియంత్రణ కావాలంటే ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలు కూడా తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు కానీ, వినియోగదారులకు కానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాల్గా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడం కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్ట్ తెలిపింది. యథావత ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణ, సృజన. ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్ళీ లేవనెత్తింది. సృజన నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నాలజీ నియంత్రణను తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే.